హాయ్ అండి. ఇవాళ అయితే క్యాటరింగ్ స్టైల్లో బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 2 అరటికాయలు అయితే తీసేసుకున్నాను. వీటికైతే ముందు పీల్ అవుట్ అయితే చేసేయాలన్నమాట. ఇలా తొక్క మొత్తం చెక్క అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అరటికాయ కట్ చేసేటప్పుడు తొందరగా నల్లగా అవుతుంది కాబట్టి ఇలా నీళ్ళలో ఉప్పు కాస్త మజ్జిగ వేసుకొని కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ ఇందులో వేసేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసుకొని తగినంత నూనె అయితే వేడి చేసేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వీటన్నిటిని వేసేసి కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ టైంలోనే కర్రీ లీవ్స్ కూడా వేసి ఆయిల్లోనే 2 నిమిషాలు బాగా దొర్లించాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ముక్క మెత్తగా అయ్యే వరకు అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఈలోగా కారం అయితే రెడీ చేసుకుందాము. ఎండుమిర్చి, జీలకర్ర, నూగులు, చింతపండు, ఎల్లుల్లికాయలన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకొని మగ్గిపోయినటువంటి అరటికాయలో ఈ కారం అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు అయితే రెడీ అయిపోయినట్లే అండి. వీడియో నచ్చింటే లైక్ చేసేయండి.